ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ అద్దరు కొడుతోంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ పై ఓడిపోయే మ్యాచ్లో గెలిచి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ విజయంతో లక్నో సూపర్ జైంట్స్ లీగ్ టేబుల్లో 4వ స్థానానికి చేరుకుంది. ఉత్కంఠగా సాగిన పోరులో 2 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై అద్భుత విజయాన్ని అందుకుంది. ఫలితంగా 10 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు మరింతగా చేరువైంది. రిషబ్ పంత్ మరోసారి విఫలమైతే మార్క్రమ్, ఆయుష్ బదోనీలు అర్ధ సెంచరీలతో ఆదుకున్నారు. చివర్లో మాజీ సన్ రైజర్స్ బ్యాటర్ రెచ్చిపోయి ఆడాడు. లక్నో సూపర్ జైంట్స్ కు మారిన తర్వాత అబ్దుల్ సమద్ అద్భుతంగా ఆడుతున్నాడు. లక్నోకు ఫినిషర్ గా అద్దరగొడుతున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరులోనూ సమద్ రాణించాడు. కేవలం 10 బంతుల్లో 30 పరుగులు రాబట్టాడు. ఇందులో 4 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ 2025 సీజన్లో 7 మ్యాచ్ల్లో 111 పరుగులు చేశాడు. సగటు 27.75 కాగా స్ట్రైక్ రేట్ 222. ఓవరాల్ గా ఈ సీజన్లో 6 ఫోర్లు 10 సిక్సర్లు బాదాడు. డేవిడ్ మిల్లర్ కంటే కూడా అద్భుతంగా ఇన్నింగ్స్ ను ఫినిష్ చేస్తున్నాడు. ఇదే సమద్ను 2020 సీజన్ కోసం 20 లక్షలకు సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. 2021లో కూడా కొనసాగించింది. ఇక 2022 మెగా వేలానికి ముందు 4 కోట్లతో రీటైన్ చేసుకుని 2024 వరకు కొనసాగించింది. 5 ఏళ్ల కాలానికి 12.40 లక్షలు చెల్లించింది. ఒక ప్లేయర్ గా తీర్చిదిద్దింది. అయితే సమద్ మాత్రం సన్ రైజర్స్ తరపున పెద్దగా ఆడింది లేదు. అడపాదడపా ఆడిందే తప్ప నిలకడగా పరుగులు చేసింది లేదు. అయితే ఇప్పుడు లక్నో తరపున మాత్రం మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లను ఆడుతున్నాడు. మొన్న సన్ రైజర్స్ పై గెలవడానికి, నిన్న రాజస్థాన్ పై విజయం సాధించడానికి సమద్ ఆడిన ఇన్నింగ్సే కారణం. సందీప్ శర్మ వేసిన చివరి ఓవర్లో సమద్ ఏకంగా 4 సిక్సర్లు బాదేశాడు. ఈ ఓవర్లో వచ్చిన పరుగులతో లక్నో మంచి స్కోర్ ఇచ్చేసింది.